హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఫర్ బిగినర్స్. మనం ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ అనేది కంప్లీట్ చేసేసాం. ఇది సెకండ్ పార్ట్ అనమాట. సో ఎవరైనా ఫస్ట్ పార్ట్ చూసి ఉండకపోతే మన ఛానల్లో ప్లేలిస్ట్ ఉంటుంది. ప్లేలిస్ట్కి వెళ్ళి చెక్ చేయండి. లేకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను. ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఓన్లీ ఫర్ బిగినర్స్ అనమాట. అసలు డిజిటల్ మార్కెటింగ్ అనేది నాలెడ్జ్ లేని వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళ కోసం అనమాట ఈ కోర్స్. టోటల్ 13 వీడియోస్ వస్తాయి. ఫస్ట్ వీడియో ఈజ్ డన్. దిస్ ఇస్ ద సెకండ్ వీడియో. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తుంటే ఇక్కడ కోర్స్ ఎజెండా అని ఉంది. లాస్ట్ వీడియోలో నేను చెప్పా మనం ఈ కోర్సులో ఏమేమి కవర్ చేయబోతున్నామని. సో ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మనం వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అనే టాపిక్ మీద మాట్లాడాం. సో ఈ వీడియోలో బెనిఫిట్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ గురించి మాట్లాడబోతున్నాం. అర్థమైందా? ఇప్పుడు నేను పీడిఎఫ్ చూపిస్తున్నా చూడండి. దిస్ ఈస్ ద పార్ట్ 2 బెనిఫిట్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. ఈ బెనిఫిట్స్ అన్నవి బిజినెస్ ఓనర్స్తో పాటు స్టూడెంట్స్కి కూడా అనమాట. అర్థమైందా? మీకు వీడియోని స్కిప్ చేయడం లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. అంతేకాకుండా మీరు ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తుంటే నా పేరు మనీష్ అండ్ ఈ ఛానల్లో డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ కంటెంట్ ఉంటుందన్నమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీడియో చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే యాజ్ అ బిగినర్గా మీరు కామెంట్ చేయండి, నేనైతే రిప్లై అయితే ఇస్తాను ఫర్ ష్యూర్. అండ్ నేను చెప్పా కదా ఫర్ స్మాల్ బిజినెస్ ఓనర్స్, ఫర్ స్టూడెంట్స్ అని. సో ఇలా 2 పార్ట్స్గా డివైడ్ చేశాను అనమాట. ఫస్ట్ వచ్చేసరికి ఫర్ స్మాల్ బిజినెస్ ఓనర్స్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మొత్తం 6 పాయింట్స్ ఉన్నాయి. 1 బై 1 క్లియర్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసరికి కెన్ స్టార్ట్ విత్ లో బడ్జెట్. సో ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది స్మాల్ బిజినెస్ ఓనర్స్ కొంచెం లో బడ్జెట్ ఉన్నా సరే మార్కెటింగ్కి దే కెన్ స్పెండ్ అండ్ దే కెన్ రన్ డిజిటల్ యాడ్స్. అంతేకాని ఇప్పుడు మీరు ఒక థియేటర్కి పోయి యాడ్ రన్ చేయాలంటే ఎంత ప్రైస్ పడుతుంది? అంత ప్రైస్ అవసరం లేదు కదా. అంత మనీ అవసరం లేదు కదా డిజిటల్ మార్కెటింగ్. కొంచెం తక్కువ బడ్జెట్ ఉన్నా కదా ఈ డిజిటల్ మార్కెటింగ్ని సెలెక్ట్ చేసుకుని మంచిగా యూస్ చేసుకోవచ్చు మీ బిజినెస్ లేదా మీ స్టార్టప్ గ్రో చేసుకోవడానికి. అందుకే నేను చెప్పా ఫస్ట్ పాయింట్లో కెన్ స్టార్ట్ విత్ అ లో బడ్జెట్. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి మెజరబుల్ అంటే అనాలిటిక్స్ అనుకోండి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ మీకు ఒక టీషర్ట్ బ్రాండ్ ఉంది, ఓవర్ సైజ్ టీషర్ట్ బ్రాండ్ ఉంది అనుకుందాం. సో మీ బ్రాండ్ గురించి మీరు థియేటర్లో యాడ్ రన్ చేస్తే అక్కడ మెన్ చూస్తారు, విమెన్ చూస్తారు, చిన్నపిల్లలు చూస్తారు, పెద్దవాళ్ళు చూస్తారు. కానీ మీ టార్గెట్ ఆడియన్స్ ఎవరు? ఓన్లీ ఎంగేజ్ పీపుల్. అంటే అక్కడ ఎవరు చూస్తున్నారో, అసలు కన్వర్ట్ అవుతున్నాయా లేదా అని మీకు అసలు ఐడియా కూడా ఉండదు అనమాట. సో ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ డెవలప్ కాదు. మీరు యాడ్ రన్ చేసినప్పుడే ఒక పర్టికులర్ ఏజ్ గ్రూప్ని సెలెక్ట్ చేసుకుని యాడ్ రన్ చేసుకోవచ్చు. అలా అయితే ఏజ్ వాళ్ళు ఎక్కువ చూస్తున్నారు, అంతేకాకుండా ఏ లొకేషన్ నుంచి చూస్తున్నారు, ఇవన్నీ మీకు తెలుస్తాయి. ఎంతమంది వ్యూ చేశారు, ఎన్ని క్లిక్స్ వచ్చాయి, అలా అన్ని ఎవ్రీథింగ్ కెన్ బి మెజరబుల్ ఈ డిజిటల్ మార్కెటింగ్ అనమాట. దిస్ ఈజ్ వెరీ గుడ్ థింగ్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. కానీ బయట అయితే అట్లా అవ్వదు కదా. హోర్డింగ్స్ అవ్వచ్చు, ఈ టీవీ యాడ్స్ అవ్వచ్చు, లేకపోతే థియేటర్ యాడ్స్ అవ్వచ్చు, పాంప్లెట్స్ అవ్వచ్చు. మనం ఏది మెసేజ్ చేయలేం, ఎవరు చూస్తున్నారో అసలు మనకి ఏం ఐడియా ఉండదు. జస్ట్ అక్కడ యాడ్ రన్ అవుతుంటుంది, చూస్తుంటారు అంతే. కానీ ఏది మెసేజ్ చేయలేం. సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ సెకండ్. అండ్ ఇక్కడ థర్డ్ పాయింట్ వచ్చేసరికి హై రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఫర్ అన్ ఎగ్జాంపుల్ మీరు తక్కువ బడ్జెట్తో డిజిటల్ మార్కెటింగ్లో యాడ్స్ రన్ చేస్తారు అనుకోండి, మీకు మంచి సేల్స్ వచ్చాయంటే ఆబ్వియస్గా మీరు ఇన్వెస్ట్ చేసిన మనీ అనేది మీకు వచ్చేస్తుంది. కానీ బయట యాడ్స్ అలా కాదు కదా. హోర్డింగ్ చేయాలంటే ఒక బిగ్ సిటీలో ఎంత ఛార్జ్ చేస్తారు, లైక్ ఒక థియేటర్లో యాడ్ రన్ చేయాలంటే ఎంత ఛార్జ్ చేస్తారు. సో అక్కడ మీకు పెట్టిన మనీ రావడం చాలా కష్టం. కానీ ఇక్కడైతే కొంచెం లేట్ అయినా సరే వస్తుందన్నమాట. దిస్ ఈజ్ అబౌట్ దిస్ హై ఆర్ఓఏ అండ్ క్యాన్ రీచ్ గ్లోబల్. మీరు ఎక్కడున్నారో అక్కడి నుంచే కూర్చొని మొత్తం ఆల్ ఓవర్ ద వరల్డ్ అనేది మీరు ఈ యాడ్స్ అనేవి రన్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ వెరీ గుడ్ థింగ్. అంతేకాని ఇప్పుడు టీవీ యాడ్స్ లేకపోతే థియేటర్ యాడ్స్, ఈ పాంప్లెట్స్ పంచడం అనేది ఒక పర్టికులర్ లొకేషన్ అనమాట. ఇదైతే అలా కాదు కదా. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ యాడ్స్ అనేది రన్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ అ వెరీ యూస్ఫుల్. గ్లోబల్ మొత్తం రీచ్ అవ్వచ్చు. నేను సెకండ్ పాయింట్లో చెప్పా కదా మెజరబుల్ అని. సో ఇక్కడ టార్గెట్ ఆడియన్స్ అంటే చెప్పా కదా. ఫర్ అన్ ఎగ్జాంపుల్ మనం టీషర్ట్ బ్రాండ్ అనుకున్నాం, ఒక యంగేజ్ పీపుల్ టీషర్ట్ బ్రాండ్ మెన్స్కి. సో ఇక్కడ ఏంటంటే మనం ఓన్లీ మెన్ టార్గెట్ చేసి, ఓన్లీ పర్టికులర్ ఏజ్ని టార్గెట్ చేసి, లేకపోతే పర్టికులర్ లొకేషన్ టార్గెట్ చేసుకోవడం మనం యాడ్స్ అనేవి రన్ చేయొచ్చు. అక్కడ మీకు టార్గెట్ ఆడియన్స్ పర్ఫెక్ట్గా రీచ్ అవుతుంది. అంటే ఈ ఓవర్ సైజ్ టీ షర్ట్కి ఏ ఏజ్ గ్రూప్కి అయితే బాగా సెట్ అవుతుందో, ఎవరైతే పర్చేస్ చేస్తున్నారో మీరు వాళ్ళకే మీ బ్రాండ్ యాడ్స్ చూపించవచ్చు ఈ డిజిటల్ మార్కెటింగ్లో. దట్ ఈస్ వెరీ గుడ్ థింగ్. ఆ తర్వాత 24/7 మార్కెట్ అప్రోచ్. అంటే మీరు ఎక్కడున్నా సరే, ఎప్పుడైనా సరే మీరు యాడ్ అనేది రన్ చేసుకోవచ్చు. మీ యాడ్ అనేది రన్ అవుతూనే ఉంటుంది అండ్ గ్లోబల్ మొత్తం రీచ్ అవుతుంది. ఈ రెండు కొంచెం రిలేటెడ్ అనమాట. కెన్ రీచ్ గ్లోబల్ అండ్ 24/7 మార్కెట్ అప్రోచ్ అని. సో ఇలా ఈ స్మాల్ బిజినెస్ ఓనర్స్కి డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. దిస్ ఈజ్ వెరీ బెనిఫిషియల్ ఫర్ దెమ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనది ఏంటి, స్టూడెంట్స్ గురించి మాట్లాడుకుందాం. స్టూడెంట్స్ గురించి వచ్చేసరికి ఫస్ట్ వచ్చేసరికి హై డిమాండ్ స్కిల్. డిజిటల్ మార్కెటింగ్ అయితే ఫ్యూచర్ ఉంది, కానీ కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ. సో అది గుర్తుపెట్టుకోండి, చాలా మంచి డిమాండ్ ఉన్న స్కిల్ అనమాట. ఇక్కడ ఏమవుతుందంటే మీరు అప్డేట్ అవుతుండాలి. ఎప్పుడైనా నేర్చుకున్నట్లు వదిలేస్తుంటే సరిపోదు. ఎవ్రీ ఇయర్ మీరు అప్డేట్ అవుతుంటే మీ ఫీల్డ్లో లైక్ సస్టైన్ అవ్వగలరు అనమాట. అండ్ ఏ టూల్స్ వస్తున్నాయి, ఏ టూల్స్ని ఎలా యూస్ చేయాలి, ఎంత ఈజీ చేయాలి వర్క్ అనేది, అండ్ బెస్టర్ అవుట్పుట్ ఎలా ఇవ్వాలి. సో ఇవన్నీ మీకు తెలియాలి. ఏ టూల్స్ని యూస్ చేయడం రావాలన్నమాట. అందుకే ఇక్కడ హై డిమాండ్ స్కిల్ అని పెట్టా. అంటే ప్లస్ నో పర్టికులర్ డిగ్రీ రిక్వైర్డ్. అంటే ఈ డిగ్రీ చేయాలని ఏం లేదు ఇక్కడ.
మీకు ఇంట్రెస్ట్ ఉంటే, మీకని నాలెడ్జ్ ఉండి, మీకని స్కిల్ ఉండి, మీకని ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఈ ఫీల్డ్‌లోకి రావచ్చు. అంతేకాని ఏదో డిగ్రీ చేస్తేనే లేకపోతే ఏమైనా సర్టిఫికేట్స్ ఉంటేనే ఇందులోకి వస్తారంటే అది రాంగ్ థింగ్ అనమాట. డిగ్రీ లైక్ పర్టిక్యులర్ డిగ్రీ అనేది అవసరం లేదు. ఈ డిజిటల్ మార్కెటింగ్ చేసి మీరు ఫ్రీలాన్సింగ్ ఎర్న్ చేసుకోవచ్చు. జాబ్ చేస్తూ ఎర్న్ చేసుకోవచ్చు. లేకపోతే మీరు ఓన్‌గా ఏజెన్సీ స్టార్ట్ చేసి కూడా ఎర్న్ చేసుకోవచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, చెప్పినంత ఈజీ కాదు. చాలా హై కాంపిటీషన్. చాలా 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 హై కాంపిటీషన్ అనమాట. అది గుర్తుపెట్టుకోండి. అఫోర్డబుల్ టు లెర్న్. అండ్ మీరు నేర్చుకోవడం కూడా ప్రైజెస్ అనేది చాలా తక్కువ. అంతేకాదు యూట్యూబ్‌లో కూడా చాలా ఫ్రీ కోర్సెస్ ఉన్నాయి. బయట నేర్చుకుందాం అనుకున్న ప్రైజెస్ అనేవి మిగతా కోర్సెస్‌తో పోలిస్తే లైక్ సాఫ్ట్‌వేర్ కోర్సెస్ అని మీకు తెలుసు కదా! అంత హై ప్రైజెస్ ఉంటాయో. దాంతో పోలిస్తే డిజిటల్ మార్కెటింగ్ లైక్ అఫోర్డబుల్ టు లెర్న్ అనమాట. కొంచెం తక్కువ ప్రైస్ ఉంటుంది నేర్చుకోవాలనుకుంటే. ఆన్‌లైన్ అయితే ఇంకొంచెం తక్కువ ఉంటుంది. ఆఫ్‌లైన్ ఇన్‌స్టిట్యూట్స్‌కి పోయి నేర్చుకోవాలంటే లైక్ వాళ్ళ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ మెయింటైన్ చేయాలి కాబట్టి ఇంకొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది అంతే. బట్ కంపేర్డ్ టు అదర్ బిగ్ కోర్సెస్ డిజిటల్ మార్కెటింగ్‌కి నేర్చుకోవడానికి లైక్ ఇట్స్ అఫోర్డబుల్ అనమాట. డన్. నెక్స్ట్ వచ్చేసరికి కెన్ ఎర్న్ ఫ్రమ్ హోమ్. మీరు ఎక్కడున్నారో అక్కడి నుంచే కూర్చొని వర్క్ చేస్తూ ఎర్న్ చేసే స్కోప్ అయితే డిజిటల్ మార్కెటింగ్‌లో ఉందన్నమాట. అర్థమైందా? ఎలా? ఈ సోషల్ మీడియా మార్కెటింగ్ చేస్తూ, లేకపోతే ఎస్‌ఈఓ చేస్తూ, ఈ యూట్యూబ్ ఎస్‌ఈఓ అవ్వచ్చు, లేకపోతే నార్మల్‌గా బ్లాగ్స్‌కి ఎస్‌ఈఓ అవ్వచ్చు. ఏదైనా సరే డిజిటల్ మార్కెటింగ్‌లో ఏదైనా మీరు ఎక్కడున్నారో ఆ ప్లేస్ నుంచి మీరు వర్క్ అనేది చేసుకోవచ్చు. కానీ కొన్ని కంపెనీస్‌లో మీరు జాబ్ చేస్తుంటే వాళ్ళు మ్యాండేటరీ ఉంటదనమాట. ఆఫీస్‌కెళ్ళి వర్క్ చేయాల్సిందని ఉంటుంది. బట్ మీరు ఫ్రీలాన్సర్‌గా అయితే మీరు ఎక్కడున్నారో అక్కడి నుంచి వర్క్ చేసుకోవచ్చు అనమాట. కావాలంటే 1 ఆర్ 2 విజిట్స్ లైక్ క్లయింట్‌ని మీట్ అయ్యొచ్చి మిగతా పనంతా మీరు చేసుకోవచ్చు. అర్థమైందా? దిస్ ఈజ్ అబౌట్ దిస్ పాయింట్. అండ్ సైడ్ ఇన్‌కమ్. అంతేకాదు మీరేదో జాబ్ చేస్తున్నారు, ఏదో చేస్తున్నారు. కానీ మీకు కొంచెం ఫ్రీ టైమ్ ఉంటుంది. ఏమైనా సైడ్ ఇన్‌కమ్ మీకోసం మీరు చూస్తుంటే ఈ డిజిటల్ మార్కెటింగ్‌లో పర్టిక్యులర్ కేటగిరీ గురించి నేర్చుకొని నేను చెప్పా కదా! సోషల్ మీడియా మార్కెటింగ్ అని, ఈమెయిల్ మార్కెటింగ్ అని, ఎస్‌ఈఓ అని, కంటెంట్ రైటింగ్ అని, కంటెంట్ మార్కెటింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఛానెల్స్ ఉంటాయి. కేటగిరీస్ ఉంటాయి కదా! ఇందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని మీరు అనేది లైక్ ప్రొఫెషనల్ అయ్యి ఫ్రీలాన్సర్‌గా మీ ఫ్రీ టైమ్‌లో అనేది వర్క్ చేసుకోవచ్చు. ఈవెన్‌తో మీరు వర్కింగ్ ప్రొఫెషనల్. ఎక్కడో జాబ్ చేస్తున్నా సరే, లేకపోతే ఏదైనా సరే మీకు ఫ్రీ టైమ్ ఉంటుంది అంటే దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ గుర్తుపెట్టుకోండి చెప్తున్నా. చెప్పినంత ఈజీ కాదు. చాలా హై కాంపిటీషన్ ఉంది డిజిటల్ మార్కెటింగ్‌లో. అర్థమైందా? ఆ తర్వాత కెన్ వర్క్ ఫర్ గ్లోబల్ క్లయింట్స్. అంటే ఇప్పుడు మీరున్న ప్లేస్ నుంచి ఇండియా క్లయింట్స్‌కే కాదు, లేకపోతే మీ స్టేట్‌లో ఉన్న క్లయింట్సే కాదు, వరల్డ్‌లో ఎక్కడున్న క్లయింట్స్ అయినా మీరు వర్క్ చేయొచ్చు. అదెలా? ఇన్‌స్టాగ్రామ్, ఈ లింక్డ్ఇన్ ప్లాట్‌ఫామ్స్‌ని యూజ్ చేసుకొని మీరు క్లయింట్స్‌ని అనేది పట్టుకోవాలి. దట్ ఈజ్ లైక్ అది సెపరేట్ థింగ్ అనమాట. క్లయింట్స్ అంత ఈజీగా రారు. మీకు మంచి పోర్ట్‌ఫోలియో ఉండాలి. ఆ పోర్ట్‌ఫోలియోని బిల్డ్ చేసుకొని అప్పుడు మీరు ఈ లింక్డ్ఇన్, ఇన్‌స్టాగ్రామ్ పేజెస్‌లో లైక్ వాళ్ళకి టెక్స్ట్ చేస్తూ ఉండాలి. లైక్ మీ పోర్ట్‌ఫోలియోతో పాటు మీ స్కిల్స్ ఏంటి, ఇవన్నీ మీరు టెక్స్ట్ చేస్తుంటే వాళ్ళకని రిక్వైర్మెంట్ ఉంటే మిమ్మల్ని కాంటాక్ట్ అయితారు. సో, అలా మీరు ఓవరాల్ గ్లోబల్‌లో ఉన్న ఏ క్లయింట్‌కైనా, ఏ కంట్రీలో ఉన్న వాళ్ళకైనా మీరనేది వర్క్ చేయొచ్చు. మీరున్న ప్లేస్ నుంచే. అర్థమైందా? అండ్ ఒకటి నోట్ కూడా ఇచ్చా. నాట్ దట్ ఈజీ హై కాంపిటీషన్. సో, ఇట్ టేక్స్ టైమ్. బీ విత్ పేషెన్స్ అని. మళ్ళీ చెప్తున్నా. నేను చెప్పినంత లేకపోతే అదర్ క్రియేటర్స్ చెప్పినంత ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది అంత ఈజీ కాదు. క్లయింట్స్ తెచ్చుకోవడం, మేనేజ్ చేయడం, జాబ్, ఫ్రీలాన్సింగ్ ఏదైనా సరే. ఎందుకంటే ఇందులో చాలా హై కాంపిటీషన్ ఉంది. సాఫ్ట్‌వేర్ తర్వాత ఎక్కువ కాంపిటీషన్ ఉన్న ఏమైనా కెరీర్ ఉందంటే అది డిజిటల్ మార్కెటింగ్ అని చెప్తాను నేనైతే. అంత హై కాంపిటీషన్ ఉందనమాట. ఎందుకంటే అందరికీ ఒక మైండ్‌లో ఒకటి ఉండిపోయింది. ఎక్కడున్నామో అక్కడి నుంచి వర్క్ చేసుకోవచ్చు అనే ఆప్షన్ ఉంది కదా అని. సో, దీంట్లో చాలా కాంపిటీషన్ అనమాట. అండ్ మీరు ఒకవేళ స్టార్ట్ చేసినప్పుడు కొంచెం పేషెన్స్‌గా ఉండాలి. అంటే మీరు నేర్చుకున్నారు. ఆ తర్వాత నీకు 1, 2 మంత్స్‌లో నాకు మంచి ఎర్నింగ్ వచ్చేయాలి. 50, 60, 70,000 వచ్చేయాలంటే రాదు. అది గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? పేషెన్స్‌తో ఉండాలనమాట. అండ్ ఇవి బెనిఫిట్స్ అనమాట ఫర్ స్టూడెంట్స్‌కి. మనం చెప్పినట్టుగా ఈ వీడియోలో పార్ట్ 2లో బిజినెస్ ఓనర్స్‌కి, స్టూడెంట్స్‌కి ఏం బెనిఫిట్స్ ఉన్నాయో మాట్లాడుకున్నాం కదా! సో, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం అదర్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే వాట్ ఈజ్ ఎస్‌ఈఓ? ఎస్‌ఈఓ గురించి మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఈరోజు వీడియోకైతే ఇంతే. బెనిఫిట్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. అండ్ మీకేమైనా క్వెషన్స్ ఉంటే ఈ పార్ట్ రిలేటెడ్, ఈ వీడియో రిలేటెడ్ కామెంట్ చేయండి. నేనైతే రిప్లై ఇస్తా. అండ్ ఇది పార్ట్ 2 అనమాట. పార్ట్ 1 ఆల్రెడీ మన ఛానల్‌లో ఉంది. ఆల్రెడీ చెప్పా కదా! ప్లేలిస్ట్‌లో చెక్ చేయండి. లేకపోతే డిస్క్రిప్షన్‌లో ఇస్తా. ఒకసారి చెక్ చేయండి. అర్థమైందా? డన్. డన్. ఇక్కడి వరకు వీడియో చూసుంటే చాలా థాంక్స్. వీడియోని లైక్ చేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అండ్ ఇంకొకటి, ఈ కోర్స్ అనేది బిగినర్స్‌కి మాత్రమే. మీకు కొంతమంది అడుగుతున్నారు, నాకు ఇంకొంచెం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు కదా! లైక్ ఇలా అడుగుతున్నారు. ఇదేం అడ్వాన్స్డ్ కోర్స్ కాదు. అన్ని ఎక్స్‌ప్లెయిన్ చేసి మీకు అసైన్‌మెంట్స్ ఇవ్వడానికి లేదా మీకు వర్క్ ఇవ్వడానికి ఒక బేసిక్ ఐడియా అంతే. ఎవరికైతే ఈ డిజిటల్ మార్కెటింగ్ అనే నాలెడ్జ్ ఉండదో, బట్ ఇంట్రెస్ట్ ఉంటుందో నేర్చుకోవాలని వాళ్ళ కోసం అనమాట. అర్థమైందా? డన్. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బై బై.